విశ్వనాథామృతం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. అధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. విదేశీ వ్యామోహంలో పడి మన సంప్రదాయాన్ని మన కళల్ని మర్చిపోతున్న ఈ నేపథ్యానికి 25 ఏళ్ల క్రిందట శ్రీ కె విశ్వనాథ్ గారు పెట్టిన సినీ చురక ఈ స్వర్ణకమలం. నాలాంటి ఎంతో మంది కళాకారులకి ఇన్స్పిరేషన్ గా నిలిచిన లైఫ్ కోచ్ లాంటి సినిమా స్వర్ణకమలం. మరి స్వర్ణకమలం కథ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి మాటల్లో. మానవీయ మూలాల్లో ఆత్మ వికాసాన్ని పెంచి పోషించే తల్లి వేరు కళ. భారతీయ కళ కేవలం భౌతిక ప్రదర్శన కాదు, భక్తిపూర్వక ఆరాధన, అరుదైన మధుర భావన. ఆ కళా పరిపూర్ణోదయ కిరణాల్లో శతదళాలతో శోభిల్లే ఆత్మకమలం వికసిస్తుంది. ఈ నిగూఢ సత్యాన్ని నృత్య సంగీత వినోదాలతో విశ్వనాథుడు సందేశాత్మకంగా ఆవిష్కరించిన చిత్రమే స్వర్ణకమలం. కాలమహిమో పరిస్థితుల ప్రభావమో తెలియదు కానీ మనం ప్రతిరోజు చూసే విషయం, మన చుట్టూ తిరిగే విషయం, మన సొంతమైన విషయం, మన దగ్గరి విషయం, అదెంత విలువైనదైనా సరే దాని విలువ మనకు తెలియదు, పరువుహీనం అనిపిస్తుంది, బరువుగా తోస్తుంది. కానీ పాత బంగారానికి విలువ ఎక్కువ. కళలు కూడా అలాంటివే. వాటిని కాసులతో తూకం వేస్తూ కాదనుకుంటే ఎవరికి నష్టం? ప్రకృతి ప్రసాదించిన ప్రతిభను సాధనతో వికసింపచేస్తే అది స్వర్ణకమలం. ఈ సత్యాన్ని ఆపాత మధురంగా, ఆలోచనామృతంగా, అందమైన కథతో, కథనంతో కళాతపస్వి తీర్చిదిద్దారు. సాయినాథ్ గారి సంభాషణలు, సీతారామశాస్త్రి గారి అనుపమానమైన పాటలు, ఇళయరాజా సుస్వరాలు ఉద్దికైన రేకుల్లో ఒదిగాయి. వెంకటేష్, భానుప్రియల నటన ఆ స్వర్ణకమలానికి సుగంధాన్నిచ్చింది. మరి ఆ కథలోకి వెళ్దామా? సాధనే తప్ప సంపాదన అంటే ఏమీ తెలియని కూచిపూడి నాట్యాచార్యులు శేషేంద్ర శర్మ గారు పెద్దమ్మాయి సావిత్రిని సంగీతంలోనూ, చిన్నమ్మాయి మీనాక్షిని నాట్యంలోనూ చెప్పుకోదగ్గ స్థాయికి చేర్చారే తప్ప ఆధునిక ప్రపంచానికి కావలసిన చదువుల్ని ఆయన చెప్పించలేకపోయారు. పెద్దమ్మాయి సావిత్రి బుద్ధిమంతురాలు. సరిగమల్ని సంపాదనతో ముడిపెట్టకుండా ఉపాధి కోసం గౌరవప్రదమైన పనులు చేస్తూనే సంగీతంలో రాణించే అవకాశాల కోసం ఎదురుచూసింది. మరి చిన్నమ్మాయి మీనాక్షి అక్కయ్యకు పూర్తిగా విరుద్ధం. కడుపు నింపిన కళ దేనికి అంటుంది. కాసులు సంపాదించే చదువులు నేర్వనందుకు బాధపడుతుంది. విలాసవంతమైన అధునాతన జీవనశైలిని కోరుకుంటుంది. అలా కాదమ్మా అని ఎవరైనా చెప్పబోతే అర్థం చేసుకోరు అంటూ అంతలేసి కళ్ళను చక్రాల్లాగా తిప్పుతూ మూతి ముడుచుకుంటుంది. అదిగో ఆ నేపథ్యంలోనే మంచి మనసున్న మాటకారి యువకుడు పక్కింట్లో అద్దెకు దిగాడు. అతని పేరు చంద్రశేఖర్. వృత్తి పబ్లిసిటీ ఆర్టిస్ట్. అతనికి శేషేంద్ర శర్మ గారి కుటుంబం నచ్చింది, వారి నాట్యం నచ్చింది. ఆ కళావారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న మీనాక్షి మరీ మరీ నచ్చింది. తన ఇష్టాన్ని నేరుగా ప్రకటించకుండా ఆమెను అద్భుతమైన కళాకారిణిగా ప్రపంచానికి చూపించాలని ఆరాటపడ్డాడు చంద్రశేఖర్. అవకాశం వచ్చినప్పుడల్లా చెయ్యి అందిస్తూ వచ్చాడు. కానీ మీనాక్షిలో అలవి కాని మూర్ఖత్వం, మాట వినిపించుకోని మొండితనం, విలాసాలపై వ్యామోహం ఆమెకి చంద్రశేఖర్కి మధ్య అగాధాన్ని సృష్టించాయి. చివరకు ఓ గురు పూర్ణిమ నాడు ఆమెకు జ్ఞానోదయం అయింది. ఒకప్పుడు విదేశాలు, విలాసాలు అని వెంపర్లాడిన మీనాక్షి విమానమెక్కే అవకాశాన్ని సైతం వదులుకుంది. తన కోసం ఎప్పుడూ చేయూతనందించే చంద్రశేఖర్ చేతుల్లో స్వర్ణకమలమై ఒదిగిపోయింది. స్వర్ణకమలం సినిమా సంగతులు, విశేషాలు దర్శకులు విశ్వనాథ్ గారితో, హీరో వెంకటేష్ గారితో, ప్రముఖ నేపథ్య గాయకులు, సంగీత దర్శకులు పార్థు జరిపిన సంభాషణ చూద్దామా? నమస్కారం సార్. స్వర్ణకమలం
కళలకి పెద్దపీట వేస్తూ, అంటే మీరు ఇక్కడి వరకు కొన్ని సినిమాలని సంగీతం, సాహిత్యం, నృత్యం ఇవన్నీ ఒక వాహికగా తీసుకుంటూ కుటుంబ కథా చిత్రాలు చెప్పారు. కానీ ఈ సినిమా మాత్రం భారతీయ కళలు, సాంప్రదాయ నృత్యాలు, సంగీతం, వాటి ఇంపార్టెన్స్, వాటిని యువత నెగ్లెక్ట్ చేస్తున్న తీరు, వాటి మీద ఒక రకంగా మీ అసంతృప్తిని, మీ యుద్ధాన్ని ప్రకటించిన విధానం, దానికి మీరు సొల్యూషన్ చెప్పిన విధానం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎలా మొదలైంది ఈ ప్రయాణం అసలు? మనం నిత్యం మన ప్రాంతాల్లో చూస్తున్నటువంటి ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించిన వాతావరణం, అందుట్లో ఒక 4 కాపురాలు ఉండే ఇళ్ళు, ఒక దాంట్లో ఒక తెలుగు మాస్టారు, కడుపుతున్న భార్య, ఇంకో దాంట్లోనేమో అసలు ఓనరు. ఈ పాత్రల్ని మనసులో పెట్టుకుని చుట్టూ అల్లినటువంటి కథ అది. ఇవన్నీ క్యారెక్టర్లను పట్టుకుని, ఈ పావులన్నీ పట్టుకుని చేసిన కథ స్వర్ణకమలం. రేపు మీ కోడలు గారు ఊరికెడుతున్నారట కదండి? అవును. ఏం లేదు, అప్పడాలు వడియాలు ఇచ్చి పంపుతారేమోనని. ఓహో అదా, 200 అప్పడాలను వడియాలు ఇచ్చి పంపించు. అలాగే, వస్తానండి. మంచిదమ్మా. నమస్కారం అండి. ఎందుకత్తయ్య ఇక్కడి నుంచి మోతబరువు? ఈ అప్పడాలు వడియాలు అక్కడ దొరకవనా? అది కాదమ్మా, ఆ అమ్మాయి ఎవరనుకున్నావు? వేదాంతం శేషేంద్ర శర్మ గారి కూతురు. శర్మగారంటే ఆ రోజుల్లో నటరాజుకు మారుపేరన్నమాట. ఆ రోజుల్లో నాట్యం నేర్పడానికి ఆయన ఒప్పుకున్నారు అంటే ఎంతో ఘనంగా భావించేవారు. ఇప్పుడు అనారోగ్యం, పరిస్థితులు రెండూ ఏకమై ఆయన నిస్సహాయుణ్ణి చేశాయి. ఇదిగో పాపం ఆ పెద్దమ్మాయి భుజాల మీద బ్రతికిలా సాగిపోతోంది. అబ్బబ్బా, ఏమిటండి? ఏమిటా గావు కేకలు? ఏ బండ్లో వేశారు? ఏమిటా వంకాయ బజ్జీలోకే. ఇవాళ నేను వంట చేస్తున్నాను ఎవరు చెప్పారు? ఈ రోజు కార్తీక సోమవారం, అందరికీ ఉపవాసాలు. లోపలికి రండి. నేను ఉండగలంటే దత్తనంగా ఉండగలరు బాబు. ఉపవాసం చెప్తే కథ ఒళ్ళన్న తగ్గుతుంది. అయినా అదేటి బాబు, పనసన్నగా గోసిగుడ్డేటి, ఒళ్ళంతా నూనెటి కలిపి వచ్చేయండి బాబు. పిల్లలు చూస్తే దాడి చేసుకుంటారా? సర్లే, నీళ్లు పెట్టు. ఆగ్యం, పొద్దున్నే వాడిని పెట్టుకుని ఆ పాటలు ఏమిటి? నాకు స్కూల్కి టైం అవట్లేదు. అవును, టైం అవుతోంది. తయారవరే? తయారవటానికి జడేసుకోవాలా, పూలు పెట్టుకోవాలా? వెళ్ళి కంచంలో వడ్డించు. అసలే ఆలస్యం అయిపోయింది. అయ్యో అయ్యో అయ్యో, అంటర్వేర్లు తువాళ్ళును. అమ్మా అమ్మా, ఏమిట్రా? నాన్నకు నా బయలునంటే ఇష్టం లేకపోతే కోర్టు స్టాండ్ నిలబడతాను. ఆయన బట్టలన్నీ నా మీద ఆరేసుకోవాలి. ఆయనతో అరణ్యకాండ అయిపోయింది, మళ్ళీ నీతో ఏమిట్రా కిష్కిందకాండ? మీ అందరికీ అలాగే ఉంటుంది. సంగీతం అంటే సరస్వతీదేవి. ఆయన టోపీ మీద, ఇదిగో ఈ జెండాల మీద కాడు తుడుచుకునే పట్టా కప్పేస్తే ఊరుకుంటాడా? ఊరుకోనరా, నిన్ను లూప్ లైన్లకు లాగించేసి 2 ఇంజల చేత షంటింగ్ చేయించేస్తాను రా, తలక మార్చిన వెధవా. రైల్వే సర్వీస్ కమిషన్ లో పట్టుమని 10 మార్కులు రాని వెధవా, నీకు సంగీతము సరిగమనునా? అద్దం పగిలిన సిగ్నల్ మొహం నువ్వును. గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ లా బ్రతకరా అంటే కూర్చుబడి వెధవా. హీరో కూడా మామూలుగా మనకి ఏదో ఒక 20 మోటార్ సైకిళ్ళు వేసుకుని 20 ఆ పిల్లలతో తిరిగి అవి చేసి ఇవి చేసి అనేది కాకుండా బ్యానర్ పెయింటర్ ఆఫ్టర్ ఆల్. శివ, ఆ బ్యానర్ స్టేట్ తీసుకెళ్ళి నేను వచ్చేస్తాను. అలాగే సార్. నమస్కారం వెంకటేష్ గారు. 3 దశాబ్దాల కెరియర్ని పూర్తి చేసుకుంటున్నారు మీరు. అందరి తరఫున శుభాకాంక్షలు మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. స్వర్ణకమలం కళా తపస్వి, అద్భుతమైన సృష్టి, అండ్ వన్ ఆఫ్ యువర్ బెస్ట్ ఫిల్మ్స్ అని చెప్పచ్చు. 2 రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలు ప్రతి వాళ్ళు కనీసం ఒక 3-4 సార్లైనా చూసుంటారనేది నా పర్సనల్గా నా అభిప్రాయం. అండ్ ఎవ్రీ టైమ్ దే సీ దట్ ఫిల్మ్, దే లిటరల్లీ లివ్ దట్ ఫిల్మ్. మీకు ఈ క్యారెక్టరైజేషన్ ఒక ఫస్ట్ టైం గురుగారు చెప్పినప్పుడు లైక్ వాట్ వాజ్ యువర్ ఫస్ట్ థాట్ అబౌట్ ఇట్? మీరు అడిగింది ఇట్ ఇస్ బీన్ వెరీ లాంగ్ కానీ, బట్ వెన్ యూ సీ ద ఫిల్మ్, because to tap somebody's inside, a lot of people only look at the outside of physical appearance or whatever it is, but here is a character who's trying to tell the other person there is something else beyond this physical thing. So get your inner purity, get your inner soul out. Adi chala inspirational character. I mean, you cannot get a better character, because in prati manishilonu mana regular life lo you have somebody else trying to inspire you. అలాంటి మంచి క్యారెక్టర్ దొరకడం చాలా కష్టం. ఈ సినిమా హీరో క్యారెక్టరైజేషన్కి వస్తే ఒక చాలా మెచ్యూర్డ్, ఒక చాలా బ్యాలెన్స్ కావాల్సినటువంటి ఒక క్యారెక్టర్ అది. నాకు తెలిసి స్వర్ణకమలం మీరు చేసేటప్పటికి వెంకటేష్ గారి వయస్సు నటుడిగా నాకు తెలిసి 2 సంవత్సరాలు అయి ఉంటుంది. ఇంత మెచ్యూరిటీ ఉన్న క్యారెక్టర్కి అప్పుడే వచ్చిన ఒక యంగ్ ఆర్టిస్ట్ని, ఒక హీరోని, ఇంత పర్ఫార్మెన్స్ స్కోప్ అనే క్యారెక్టర్ని మీరు ఆయన మీద ఎలా నమ్మకం ఉంచి తీసుకున్నారు?
25 ఏళ్ల కిందట తీసిన సినిమా గురించి మాట్లాడమంటాడు, అర్థం చేసుకోడు. ఎలా చెప్పడం కష్టం కదా. మా మదర్ ఎప్పుడు అంటూ ఉండేది ఆ సినిమా చూసినప్పుడల్లా, వెంకటేష్ చాలా నాజుగ్గా ఉన్నాడు రా దీంట్లో అనేది. ఆ మాట భలే మాట. ఆ లేతదనం అంటామే, ఆ లేతదనం కనిపిస్తుంది సినిమాలో. నా ఉద్దేశం ఏంటంటే, రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ ఐ మెట్ హిమ్ అండ్ టాక్డ్ విత్ హిమ్. ఒక సార్ట్ ఆఫ్ రిసెప్టివ్నెస్ ఒక మనిషిలో ఉన్నప్పుడు ఇట్ ఈస్ ఈజీ ఫర్ ఎ డైరెక్టర్ టు ఎక్స్ట్రాక్ట్ ది వర్క్. ఇట్స్ ఎ డ్యూటీ ఆఫ్ ది డైరెక్టర్ టు మౌల్డ్ ఎనీ క్యారెక్టర్. కమల్ హాసన్ కావచ్చు, చిరంజీవి కావచ్చు. వెంకటేష్లో నేను కనిపెట్టింది ఏమిటంటే, ఒక భక్తితో పాటు వినేటువంటి ఒక ట్రైట్ అంటా ఉంది, ఒక సద్గుణం ఉంది. అతను ఎదుట ఉన్నాడు కాబట్టి నేను చెప్పట్లేదు. అది చాలా ఇంపార్టెంట్ ఫర్ ది ఆర్టిస్ట్. ఫర్ ఆర్టిస్ట్ కానీ ఫర్ ఎనీబడి విత్ హూమ్ యు ఆర్ మూవింగ్, అండ్ ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ యువర్ రిలేషన్షిప్ ఫర్ ఎ లాంగ్ టైమ్, దట్ బాండ్ ఉండాలి. ఆ బాండ్ అప్పుడు ఈజీ టు గెట్ ద పర్సన్ టు బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు దట్ క్యారెక్టర్. ఎప్పుడైతే పెద్ద ఆయన ఈయన చూడటానికి వస్తున్నాడు అనుకున్నాడు, తాంబూలు వేసుకుని ఉంటాడు, నవ్వులుతూ ఉంటాడు, ఏదో చివుగా దవ్వుకురాగా ఉమ్మేసేస్తాడు, శుభ్రంగా ఉమ్మేసేసి మాట్లాడతాడు. ఎంత సంస్కారవంతుడైతే, ఇప్పుడు ఎంత తండ్రి కానీ అంత ఇది కానీ, ఆ సంస్కారం ఉంది కాబట్టి ఆ పెద్దవాళ్ళు ఎదుట అలా ఉండాలి అన్న ఇది. డైలాగ్ మాట్లాడేప్పుడు అంత ఇదిగా కళ్ళ కట్టినట్టు చేసావు ఆయన, ఎంత నేను కూడా చూడలేదంటే, లేని దానికైతే సృష్టి ఏదో ఇమాజిన్ చేయాలని కానివ్వండి, ఉన్న వస్తువును ఉన్నట్టుగా గీయటానికి ఎందుకు ఇమాజినేషన్ కావాలంటాడు. ఎంత అసలు అందమైన డైలాగ్ అది. రండి, గురువుగారిని తీసుకొచ్చాను. నమస్కారం సార్. అందరిలాగే నువ్వు మీనాలోని చిలిపితనాన్నే చూస్తున్నావు అనుకున్నాను, కానీ మీనాలోని కళని నా కళ్ళతో ఇలా చూడగలవని ఊహించలేదయ్యా. కొత్త కళ్ళజోడు పెట్టుకున్నారు కదా, కొత్తగా ఏమన్నా చూపిద్దామని మన బ్యానర్లు చూపించాను. అది లేనిది సృష్టించాలంటే ఊహించాలి గాని ఉన్నదో ఉన్నట్టు గీయటానికి ఊహించకండి. మీ పదం ఆమె పాదం తలుచుకుంటేనే బ్రష్ అలా లయబద్ధంగా నడిచిపోతుంది. ఇందులో ఒక అద్భుతమైన కామెడీ పండించే సందర్భం శ్రీలక్ష్మి గారిది, సాక్షి రంగారావు గారు. అసలు వాళ్ళిద్దరి కాంబినేషన్ కానీ, ఆ పటాలకి పూజలు చేయడం కానీ, ఆ సీన్ గురించి చెప్పండి సార్. దానికి చాలా స్థల పురాణం ఉంది. సీన్ ఏదో అనుకున్నాం కానీ రాసుకున్న సీన్ ఏమీ నచ్చలేదు. నేనేం షూట్ చేస్తున్నానో దాని మీదే ఉన్నాను అనుకుంటున్నారు కానీ సెకండ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తుంది, విపరీతంగా వర్క్ చేస్తాను. ఉన్నట్టుండి ఒక చిన్న ఫ్లాష్ వచ్చింది నాకు. అప్పుడు ఆ ఫ్లాష్ రాగానే వెంటనే నా అసిస్టెంట్ డైరెక్టర్ని పిలిచి, నువ్వు పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుగు, వాళ్ళ గోడలు అవన్నీ మనం పాడు చేసేస్తాం పొగతో, మళ్ళీ మనమే పెయింట్ చేసి ఇస్తాం, అందుకు ముందర ఒప్పుకుంటారు కనుక్కురా అని ముందర పంపించాను. పంపిస్తే వెళ్ళి కనుక్కొస్తే దానిదే ఉందండి, ఆయన ఏది కావాలంటే అది ఇస్తామన్నారు వాళ్ళు. సరే ఒప్పుకున్నారు కదా, నువ్వు బజార్కి మనిషిని పంపించి ఉన్న దేవుళ్ళ ఫోటోలు అన్నీ తెప్పించేసాయి. చుట్టూ కావాలి నాకు 3 పక్కల దేవుళ్ళ ఫోటోలు కావాలి, ఒకటే సైజు. తర్వాత మాకు ఆర్ట్ అసిస్టెంట్ పక్కనే ఉండేవాడు. మొత్తం పగబట్టినట్టుగా అన్నిటికీ నువ్వు స్ప్రే కొట్టేసాయి మొత్తం అంతా, గోడలన్నీ ఫోటోలకి వాటికి. బ్రేక్ టైంలో 1 అవర్ ఉంటుంది కదా, రాసేసాం. ఆ 1 అవర్ రాశారు, ఆ పూట కావాల్సిన ముందు రాసేసాం. అది బ్రహ్మాండంగా పేలింది అసలు త్రూఅవుట్ ది ఫిలిం. హారతి గై కొనుమా శ్రీ రామచంద్ర శ్రీ వెంకటేశ శ్రీ సింహాచలవాస శ్రీ ప్రత్యక్ష దైవా శ్రీ పార్వతీ మాత శ్రీ ప్రత్యక్ష దైవా శ్రీ కనక దుర్గా తల్లి. శ్రీ పార్వతీ మాత, శ్రీ కనక దుర్గా ఏమిటి? వాళ్ళు స్త్రీలింగాలు, పెళ్ళైన వాళ్ళు. శ్రీమతి కనక. మీకు అసలు సంగీత జ్ఞానం ఉండి ఏడిస్తేగా. శ్రీమతి అంటే తాళంలో కుదిరి చావడం లేదు. అయినా మీరు అడ్డు రాకండి, నా దేవతలు ఎలా పిలిచినా పలుకుతారు. సరే, పవమానాసుతుడు పట్టు పాదములకు మంగళం. ఇలా రండి, నా పూజ ఇంకా సగమైనా అయ్యి అడవలేదు, అప్పుడే పవమానం చెప్పి పారిపోతారేమిటి? తొందరగా పూజ అయిపోవాలనా, త్వరగా ప్రసాదం మింగేయాలనా? అది కాదే, ఇలారా, పొద్దు నుంచి రాత్రి దాకా ఫ్యాక్టరీ సైరన్ లాగా నీ పూజలతో భజనలతో ఆ దేవుళ్ళను విసిగించేస్తే వాళ్ళకి మనసు విరిగిపోదు. విరిగిపోదండి, కరిగిపోతుంది. ఇప్పుడు రచయిత మేము రాసినా కన్సీవ్ చేసినా కూడా
వాడు దాన్ని ఎగ్జిబిట్ ఫైనల్గా వాళ్లే కదా కనిపించేది. ఆ మూఢభక్తిని కొంచెం అడ్వాంటేజ్ తీసుకుని వీళ్ళిద్దరు రూమ్ సంపాదిస్తారు. ఇవాళ చక్కెర పొంగలి పులిహోర అనుకున్నాం కదా దోస్త్ అండి. పైగా నేను వెళ్ళి చెప్పొస్తాను హోటల్లో, బే చిచ్చి హోటల్ ఏమిటి వాడికి తెలిసిపోయింది, ఆ సంగతి తెలిసిపోయింది అని అంటే అంటాడు పెరియాడు వారు బాలమురుగన్. ఆ అంటల్లో కూడా అది కామెడీ వచ్చేసింది. ఇవాళ మనం చక్కెర పొంగలి పులిహార కదా నైవేద్యం పెట్టాలనుకుంది. నేను హోటల్కి వెళ్ళి ఆర్డర్ ఇచ్చేస్తాను, నువ్వు పూజ చేస్తుండు. హోటల్ ప్రసాదం ఏమిటండి? అవును, చూడు బాబు, నేను చక్కగా మడి కట్టుకొని ప్రసాదాలు చేసి పంపుతాను, మీరు నైవేద్యాలు పెట్టుకోండి. రండి నాయనా. ఈ గంట దగ్గర పెట్టుకుని ప్రసాదాలకి పొద్దున్న, మహానైవేద్యానికి మధ్యాహ్నం, ఆరగింపుకి సాయంత్రం కనకన వాయించండి, నైవేద్యాలు పట్టుకొచ్చేస్తాను. బాలమురుగన్, పెరియాళ్వార్. ఓంకారంగారు పసిగట్టేసినట్టున్నారు దోస్త్. ఇవాళ పసికట్టం కదరా, రేపు చుట్టూ కట్టేస్తాను. ఒక్క అబద్ధం కప్పిపుచ్చడానికి ఎన్ని అబద్ధాలు ఆడాల్సి వచ్చిందో చూసావా రాస్కెల్. ఏమిటి నీకు చక్కెర పొంగల్ ఇష్టం లేదా? అయితే దద్దోజనం చేయమందాం, దానికి నువ్వు తిట్లేందుకు? నీకు సిగ్గులేదురా, సిగ్గులేదు. 1988లో విడుదలైన స్వర్ణకమలం చిత్రానికి అవార్డుల వర్షం కురిసింది. ఉత్తమ చిత్రంగా బంగారు నంది, ఉత్తమ దక్షిణ భారత చిత్రంగా ఫిల్మ్ఫేర్ అవార్డులను ఈ చిత్రం గెలుచుకుంది. అలాగే ఉత్తమ నటిగా భానుప్రియ నంది మరియు ఫిల్మ్ఫేర్ అవార్డులను గెలుచుకున్నారు. ఇవే కాకుండా స్పెషల్ జ్యూరీ అవార్డ్ ఉత్తమ నటుడిగా వెంకటేష్ మరియు ఉత్తమ గీత రచయితగా సిరివెన్నెల కూడా నంది పురస్కారాలను అందుకున్నారు. ఈ సినిమాకి మీరు కథ అనుకున్నప్పుడు భానుప్రియ క్యారెక్టర్ ఒక పెద్ద అసెట్ అండి. అన్ని షేడ్స్, బేసికల్లీ ఒక రకమైన సాంప్రదాయ నృత్యంలో ఎక్స్పర్ట్ అయి ఉండాలి. అలాగే మోడర్న్ డాన్స్ లో కూడా తన భావాలను ప్రకటించేటప్పుడు తన అవుట్లుక్ గానీ, తన డ్రెస్ గానీ, కాస్ట్యూమ్స్ గానీ, ఫస్ట్ షాటే దాంట్లో అమ్మాయి ఏమిటో మొత్తం తెలిసిపోతుంది మనకి. మీనా, నువ్వేనా? ఏమిటి ఆ చప్పుడు? అబ్బే ఏమి లేదే, సజ్జలు చెయ్యి తగిలి పడ్డాయి అంతే. ఇదే సెకండ్ హాఫ్ లో అమ్మాయి కుదురు వచ్చిన తర్వాత ఎంత నిబ్బరంగా కరెక్ట్ గా మళ్ళీ అదే బిట్స్ అన్ని కూడా చాలా పకడ్బందీగా, జాగ్రత్తగా, నిబ్బరంగా, తాపీగా, తనలో వచ్చిన ఒక కుదురు, ఆ స్వభావంలో వచ్చిన ఒక మార్పు, ఆ రెండు సీన్లు ఆ మనిషిలో ఒక ఇనీషియల్ గా ఉన్న క్యారెక్టర్ తర్వాత చేంజ్ వచ్చిన తర్వాత చాలా అద్భుతం సార్. సూత్రము శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ Bhanupriya had previously worked in Srinivas Kalyanam, but of course in Swarnakamalam, I think than career lone one of the best characters. She's done an outstanding job. Tanaku kuda cinema tarvata enno awards and rewards in every angle. I think she benefited a lot by getting such a wonderful character and a very difficult character director designed for her. And